వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏసీబీ వేటలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. ఇల్లంతా కూడా నోట్ల కట్లే కనిపించాయి. ఇక తెలంగాణలో ఏసీబీ వాళ్ళలో అవినీతి తిమింగలం విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిడి నరహరి ఇళ్లపై దాడులు చేశారు. ఇక నరహరి చత్రినాక నివాసంలో ₹1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ యాక్షన్ తీసుకోబోతోంది. నరహరితో సంబంధం ఉన్నటువంటి 11 ప్రాంతాలలో ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. అత్తమామల పేరుతో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక బినామీల పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా నరహరి ఈ ఏసీబీ దాడిలో తేలింది. ఇక నరహరి నివాసంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు నరహరి. సోదాలు కొనసాగుతూ ఉండటంతో అక్రమాస్తుల విలువ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అక్రమాస్తులు ఇంకా కూడా బయటపడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఈ స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తుల విలువ 100 కోట్ల వరకు ఉండొచ్చు అన్న ఒక అంచనా అయితే కొనసాగుతుంది. ఇక నరహరి ఇంటి సోదాలలో ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి పత్రాలు కానీ వాటి ద్వారా వ్యాలిడేషన్ చేసినటువంటి ఆస్తులు కానీ కోట్లు కూడబెట్టినటువంటి వైనం కానీ అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఆదాయానికి మించి ఆస్తులు ఏకంగా కూడా కోట్లలో కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా ఆస్తులు బయటపడే అవకాశమే ఉన్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? నేను ప్రధానంగా తెలంగాణ అవినీతి ఏదైతే నిరోధక శాఖ ఏసీబీ జరుపుతున్నటువంటి నిరంతర పోరాటానికి ఇది అర్థం పడుతా ఉంది. సో ఈ రోజు మార్నింగ్ 8 గంటల నుంచి కూడా ల్యాండ్ అండ్ సర్వే శాఖ మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి నరహరి నివాసం అలాగే కార్యక్రమాల పైన అంటే ఈ కార్యాలయాలు అయితే ఏవైతే ఉంటాయో ఆ కార్యాలయాల పైన మరి దాడులు నిర్వహించింది. దాంతో పాటు ఆయన ఉన్నటువంటి నివాసం, ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం, దాంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి 11 వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పొద్దున 8 గంటల నుంచి కూడా ప్రస్తుతం ఇంకా ఏదైతే ఈ మొత్తం వ్యవహారం కూడా మరి అది వాళ్ళు చెక్ చేస్తా ఉన్నారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అలాగే డబ్బు, బంగారం అంతా కూడా బయటపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు 100 కోట్లకు పైన కూడా ఈ మొత్తం ఆస్తులు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా ఇప్పటికైతే మరి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ బినామీ ఆస్తులు, అత్తమామలు, ఇతర బినామీల పేరిట నరహరి కోట్ల రూపాయల ఆస్తులను కూడా కూడబెట్టినట్టయితే మరి సమాచారం ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సోదాలు ప్రస్తుతం ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రేణు, ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గతంలో ఏమైనా ఇట్లాంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన తలదూర్చారా? ఎందుకంటే తెలంగాణలో ల్యాండ్ కు సంబంధించి ఈ సర్వేకి సంబంధించినటువంటి చాలా అవినీతి జరుగుతూ ఉంటది. ల్యాండ్లలో దాదాపు మరి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఏదైతే చత్రినాక ఆయన నివాసంలో మరి ఏదైతే ఏసీబీకి సంబంధించినటువంటి గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. సో దాంతో పాటు నారాయణ కూడా కార్యాలయంలో కూడా జరుగుతున్నాయి. దాంతో పాటు సమీప బంధువులు ఏదైతే చత్రినాకలోని ఉన్నటువంటి సమీప బంధువు నరహరి సోదరుడి ఇంట్లో కూడా మరి ఈ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే నరహరి అత్తమాములు అలాగే సన్నిహితులు, బినాములు అందరికీ కూడా మరి సోదాలు చేస్తా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి భూమి దస్తావేజులు ఎక్కువ దొరుకుతున్నాయి. రేణు, భూమి దస్తావేజులు ఎవరైతే కొనుగోలు చేసిన ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, వాటి అన్ని కూడా దొరుకుతున్నాయి. ఇళ్లలో లభించినటువంటి ఏదైతే నగదు కావచ్చు, బంగారం కావచ్చు, వాటన్నిటి బ్యాంకర్లలో ఉన్నటువంటి నిధులు కావచ్చు, వీటన్నిటిని కూడా మరి ఛేదిస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు 150 కోట్లు ఇప్పటి వరకు అప్డేట్, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే 150 కోట్ల పైన ఇంకా ఆస్తులు కూడా మరి బయటపడే అవకాశం ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇటీవల కాలంలో ఏసీపీ వలలో చాలా మంది ఈ ప్రధాన అధికారులు మరి పట్టుబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటీవల కాలంలో ఈ 8 నెలల్లో దాదాపు 192 కేసులు నమోదయ్యాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అవినీతి జరుగుతుందో తెలంగాణలో అనేది ఇక్కడ అర్థం పడుతుంది. దాంట్లో ప్రధానంగా జె మోహన్ నాయక్, ఈయన
ఈసీఐ ఏదైతే రోడ్లు భవనాల శాఖలో పనిచేస్తా ఉంటారో, అలాగే ఎస్ నరహరి ల్యాండ్స్ అండ్ సర్వేకి సంబంధించినటువంటి ఆయన ఈ రోజు పట్టుబడ్డారు. అలాగే సుచరిత మనం గతంలో ఒక 2-3 వారాల క్రితం మాట్లాడుకున్నాం. శామీర్పేటకు సంబంధించినటువంటి మరి తహసీల్దార్ ఆమె కూడా దాదాపు కోట్లలో కొల్లగొట్టిన పరిస్థితి ఉంది. దాంతో పాటు దీని సత్యనారాయణ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ ఆయన కూడా దొరికారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కూడా దొరికారు. సో ఇట్లా అన్ని కేసులు కూడా అంటే హనీ ట్రాప్ కేసులు కావచ్చు, అక్రమాస్తుల కేసులు కావచ్చు, ఆకస్మిక తనిఖీలు చేయడంలో ఏసీబీ అధికారులు చాలా స్పష్టంగా పోరాడుతున్నారు అనేది అర్థమవుతుంది. నరహరి ఇంకా దాదాపు ఇప్పటి వరకు నాటి సమాచారం మేరకు 150 కోట్లకు పైన ఇంకా కూడబెట్టారు. ఇంకా సాయంత్రం లోపు విస్తుపోయే నిజాలు, విస్తుపోయే అక్రమ సంపాదన కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి దీని తర్వాత అంటే ఈ రోజు ఈ సోదాలు ముగిసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉందా? దీని తర్వాత నరహరి మీద అసలు ఎటువంటి చర్యలు ఉండనున్నాయి ఏంటి? గతంలో ఏదైతే ఆ ఏసీబీ దాడులు చేసిన తర్వాత మొత్తం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆయనను తరలిస్తారు. దాని తర్వాత మరి ఆ గవర్నమెంట్ జ్యోతి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరిచి దాని తర్వాత రిమాండ్ పంపించే అవకాశం ఉంటది. ఇది సాయంత్రం లేదా నైట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. 11 వేర్వేరు అంటే కార్యాలయాల్లో అలాగే బంధువుల ఇంట్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రక్రియ మొత్తం పూర్తయినాక కూడా ఈ మొత్తం ఏదైతే రిమాండ్ పంపించే అవకాశం ఉంటది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇంకా కూడా ఇటు హైదరాబాద్ లోని ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిడి నరహరి ఇళ్ల మీద, అతని ప్రాపర్టీస్ మీద ఏకకాలంలో కూడా సోదాలు నిర్వహించారు. ఇంకా కూడా సోదాలు నిర్వహించనున్నట్లే తెలుస్తుంది. పూర్తిగా కూడా అసలు ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు అయితే తీసుకోబోతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇక ఇప్పటికే కోట్లలో అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు గుర్తించడం, అత్తమామల పేరు మీద, బినామీల పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నట్లుగా కూడా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో కూడా అంటే తెలంగాణలో అవినీతి ఏ రకంగా పాతుకుపోయిందో, ఏ రేంజ్ లో పాతుకుపోయిందో, ఈ విధంగా కూడా అవినీతి అధికారులు బయటపడినప్పుడు కోట్లలో వాళ్ళకు వచ్చే జీతాలు వేలల్లో ఉంటాయి, ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కానీ కోట్లలో ఉంటాయి. ఇవే షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి. ఇక ఏసీబీ అధికారుల వలలో ఇప్పుడు డిడి నరహరి చిక్కటము, దీంట్లో కూడా బయటపడుతున్నటువంటి కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులు కానీ, నోట్ల కట్లు కానీ అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.